ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ పాడిన పాటపై వివాదం చెలరేగింది. అంగీ ఎందుకు వేసుకోవు ఓ బాపనయ్య అంటూ బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను అవమానపరిచేలా పల్లవోలు రమణ, సిడి నర్సయ్య ఇటీవల పాడిన పాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలు నంద్యాల 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో మెమొరాండం సమర్పించారు. పాటలో బ్రాహ్మణులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసి ఇతర సామాజిక వర్గాలను బ్రాహ్మణులపై ఆగ్రహం కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ మేరకు పల్లవోలు రమణ, సిడి నర్సయ్యతో పాటు పాటకు వేదిక కల్పించిన భారతీయ నాస్తిక సమాజంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వివాదాస్పదమైన ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత ఎన్వి రామకృష్ణ, బీజేపీ నాయకుడు రామ్మోహన్ రెడ్డి, జనసేన 29వ డివిజన్ ఇన్ఛార్జ్ షబ్బీర్ పాల్గొన్నారు. శ్రీనివాసరావు, డైరెక్టర్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్. ఈరోజు జిడి నరసయ్య భారత నాస్తిక సమాజం వీరి ఆధ్వర్యంలో జరిపినటువంటి ఒక సమావేశంలో పల్లవోలు రమణ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరుస్తూ బ్రాహ్మణులను, వారి ఆచార వ్యవహారాలను, వారు పవిత్రంగా భావించేటటువంటి గాయత్రి మాతను అవమానపరుస్తూ ఈరోజు పాట పాడడం అనేది చాలా ఖండించదగిన విషయము. బ్రాహ్మణులంటే చేతగాని వాళ్ళు అనుకోవడం చాలా పొరపాటు. మంచిగా ఉన్నంత వరకు మేము రామావతారం లాంటి వాళ్ళే. ఒక్కసారి కనుక బ్రాహ్మణులు కళ్ళు తెరిచారంటే భార్గవరాములుగా మారిపోతే మీరెవ్వరూ కూడా మా ముందు నిలబడరని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా బ్రాహ్మణులు సమాజం హితం కోరేవాళ్ళం మేము. అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనుకునేవాళ్ళము. అలాంటిది మాపైనే, అంటే సోషల్ మీడియాలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, కార్టూన్లు వేయడంలో కానివ్వండి, బ్రాహ్మణులపైన వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యంగ్యంగా చిత్రీకరించడం అనేది ఈరోజు ఒక రివాజ్ అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాగే ఈ పల్లవోలు రమణ, ఈ భారతీయ నాస్తిక సమాజం వాళ్ళు బ్రాహ్మణుల గురించి మాట్లాడితే ఖబర్దార్, తప్పకుండా మీపైన తగిన చర్యలు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో మా బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున, బ్రాహ్మణ సంఘాల తరఫున ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికారులను, ఎస్పీ గారిని మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను అందరినీ కూడా ఈ సమావేశం సందర్భంగా వారిపై పల్లవోలు రమణ పైన, జిడి నరసయ్య భారతీయ నాస్తిక సమాజం పైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన కర్నూలు బ్రాహ్మణ సంఘం తరఫున కూడా 4 టౌన్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన సిఐ గారు స్పందించి కేసు నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఎవరైనా బ్రాహ్మణులపైన, అర్చక పౌరోహితులపైన నోరు విప్పారంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మనవి చేస్తున్నాం. అనధికార లేఅవుట్ల, ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల, ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను.
45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.